అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు విజయ సార్, నేను స్పెషల్ ఆఫీసర్ సార్. మాకు మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం సార్. కేజీబీవీలలో మాకు చాలా సాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి సార్. బయటకు చెప్పుకోనికే కూడా మాకు ఇబ్బందికరంగా ఉంది. మామూలుగా బయట కూలీలతో పోల్చుకుంటే కూడా మా సాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. సాలరీస్ హైక్ చేయాలని ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. రేవంత్ రెడ్డి సార్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు కేజీబీ వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తామని. ఈరోజు అదే అడుగుతున్నాం సార్. మేము సార్ వచ్చి 1 సంవత్సరం అయ్యింది, మళ్ళీ మర్చిపోయిండ్రేమో అనే ఉద్దేశంతోనే ఒకసారి గుర్తు చేస్తున్నాం సార్. మేము కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులం చాలా మంది ఉన్నాము. చాలా ఇబ్బందిలో వర్క్ చేస్తున్నాం సార్. 24 గంటల డ్యూటీలు, 24 గంటల డ్యూటీలో ఎవరికి ఏం జరిగినా మొత్తం రెస్పాన్సిబిలిటీ డ్యూటీలో ఉన్న టీచర్స్కి కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్కి కానీ ఉంటుంది సార్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. మాకు ఆ శాలరీస్ సరిపోవట్లేదు. ఇప్పుడున్న జనరేషన్కి మాకు కనీసం కూరగాయలు పర్చేజ్ చేసి తినేంత శాలరీ కూడా మాకు రావట్లేదు సార్. మా న్యాయం కోసం మేము పోరాడుతున్నాము. ఉద్యోగ భద్రత కూడా కావాలి సార్. మాకు రెగ్యులరైజ్ చేసేస్తే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. మాకు సిఎల్స్ కూడా లేవు సార్. సంవత్సరం మొత్తానికి ఆడవాళ్లకు మాకు 15 సిఎల్సే మాత్రమే ఉంటాయి. 15 సిఎల్స్లో కూడా మేము చాలా చూసి వాడుకోవాల్సిన పరిస్థితి సార్. ఒక్క సిఎల్ ఎక్కువ వాడుకున్నా మేము లాస్ ఆఫ్ పే చేసుకోవాల్సి వస్తుంది. మాకు వచ్చిన జీతంలో 1 డే జీతం మేము కట్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాకు హెల్త్ కార్డులు లేవు. మేము ఏ ఉద్యోగికి ఏ ఆపద వచ్చినా చేయగలుగుతున్నాం సార్. మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ కానీ మాకు చనిపోయినా బతికినా ఈవెన్ మేము ఏమైనా హెల్త్తో ఏమైనా ఇబ్బంది పడుతున్నా మాకు ఎలాంటి అలవెన్స్లు లేవు. మాకు న్యాయం కావాలని పోరాడుతున్నాం సార్. సీఎం గారు కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అందుకోసమే ఈరోజు ఇంతమంది ఇక్కడ ఏకధాటిగా అయ్యి మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. మాకు న్యాయం కావాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చినాము. మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్ గారిని, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మేము లేకుంటే కూడా స్కూళ్ళలో పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు కూడా ఇన్ని రోజులు సంవత్సరం పాటు అక్కడ డ్యూటీ చేసినాము. ఎగ్జామ్స్ ముందర మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మాకు శాలరీస్ కరెక్ట్ లేవు కాబట్టే మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్. మేము స్కూల్లో ఉన్నప్పుడే మాకు హామీ ఇచ్చినంటే మేము ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదు. మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు కాబట్టే మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది. మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. అది సార్ గారికి కూడా తెలుసు. ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది సార్ గారికి తెలుసు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాం సార్. సార్ గారే దయచేసి మా మీద మంచి అభిప్రాయం చెప్పాలనే విధంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నేను గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మేము చేస్తున్న వరకు 24 అవర్స్ సరిపోవడం లేదు సార్. ఇంకాస్త అవర్స్ ఉంటే మేము ఇంకా అంటే వాళ్ళు ఇచ్చే వర్క్ని బట్టి ఇంకా టైం సరిపోవట్లేదు కదా అన్నది ఒకటి పాయింట్. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోని ఇది ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ అయ్యింది. ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా మాకు శాలరీస్ అనేవి పెరగడం లేదు. ఇంటర్మీడియట్ వరకు రన్ చేస్తున్న లెక్చరర్స్ కానీ మేము 6th to 12th వరకు ప్రిన్సిపల్గా చేస్తున్నాం సార్. హోదా చాలా పెద్దది, వర్క్ చాలా బర్డెన్, కానీ శాలరీ మాత్రం మేడం చెప్పినట్టు చెప్పుకోవడానికి మాకు చాలా శ్రమగా ఉంది సార్. మేము గవర్నమెంట్ని కోరుకున్నది ఒకటే, సిఎల్స్ ఇవి అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి సార్. విలీనం చేస్తే ఇవన్నీ కూడా మాకు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఎంప్లాయీస్ని ఇక్కడ డ్యూటీస్కి వెళ్తున్నామన్న భావనతో వెళ్ళట్లేదు సార్. పిల్లలకి సేవ చేయడానికి మాత్రమే మేము స్కూల్కి వెళ్తున్నాము. అందులో మాకు చాలా సంతృప్తి ఉంది సార్. శాలరీస్ గవర్నమెంట్ పరంగా తీసుకుంటే చాలా నిరాశలో ఉన్నాము. మరి మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా యొక్క భావన ఏంటంటే ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేసి ఏ క్యాడర్కి తగ్గట్టు శాలరీస్ ఆ క్యాడర్కి ఇవ్వగలరని గవర్నమెంట్కు విజ్ఞప్తి తీసుకుంటున్నాం. ఇది గవర్నమెంట్ వ్యతిరేకత కాదు సార్. సానుకూల దృక్పథంతోనే మా కనీస న్యాయమైన డిమాండ్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కానీ వాళ్ళు ఫుల్ టైం రెగ్యులర్ టీచర్లు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తారు. మరి అదేవిధంగా కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ సిఆర్పీలు ఉన్నారు. తర్వాత ఎంఆర్సి స్థాయిలో పట మెసెంజర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. మరి అదేవిధంగా కేజీబీవీలో పట ఎస్ఓలు మరియు సిఆర్టీలు
మరియు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది, అకౌంటెంట్, ఏఎన్ఎం, తర్వాత పీఈటీలు, వాళ్ళు చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. గత సంవత్సరం 2023వ సంవత్సరము సెప్టెంబర్ నెలలో హన్మకొండలో హామీ ఇవ్వడం జరిగింది. మీది పెద్ద సమస్య కాదు, మీది ఛాయ తాగేటంత లోపల మీ సమస్యను పరిష్కారం చేసి జీవో ఇచ్చి పంపిస్తానని చెప్పినాడు. 33 జిల్లాల లోపల ఏ జిల్లా కూడా అన్ని జిల్లాలు 32 జిల్లాలు ప్రారంభించినాయి. మేము లేటుగా 3 రోజులు లేటే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిది సొంతం జిల్లా, మేము వ్యతిరేకంగా చేయకూడదనే ఉద్దేశంతో 3 రోజులు ఆలస్యంగా చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా మా అందరి మీద నమ్మకం ఉంచి మా సోదరిమణులు అందరూ కూడా ఉన్నారు. మేము రోడ్డు పైకి వచ్చినాము, టెంట్ వేసుకొని కూర్చున్నాము. ఒకటే సంవత్సరం లోపల 2వసారి వేయడం జరిగింది ఇది. మీరు ఇప్పటికైనా కూడా తక్షణం స్పందించి మాకు వెంటనే శుభవార్త చెప్తారని నారంపేట జిల్లా శాఖ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, మాకు మంచి శుభవార్తను వినిపిస్తారని ఆశిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.